మొయినుద్దీన్ గారు సేమ్ ఉపోద్ఘాతం, ఏమి ఇంత కూడా తేడా లేదు. రేపు గనక ఈ ఆర్సిలార్ మిత్తల వలన గనక ఎగ్జిస్టింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమన్నా నష్టం జరిగితే మరి మాదే క్రెడిట్. మేమే దావోస్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో దిగితే ఎంఓఈ చేసుకున్నట్టునా ఏమో మరి మాది కొత్త భాషలు చెప్తాం. ఓకే అనుకుందాం, మీ వల్లనే ఇదిగో మీకు కూడా దీంట్లో పాత్ర ఉంది అనుకుందాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి గనక ఏమన్నా నష్టం జరిగితే మరి వారితో పాటు మీరు కూడా ఆ నెగిటివిటీని దాన్ని బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా క్రెడిట్తో పాటు? మొయినుద్దీన్ గారు. సురేష్ గారు, మీకు పేరున్న పెద్దలకి, సిటీ 24/7 ప్రేక్షకులందరికీ నా నమస్కారం సార్. ఇంతకుముందు మీరే చెప్పారు చేయని పనులు కూడా తక్కువ చేసి కూడా ఎక్కువ క్రెడిట్ తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారని. అసలు నేను తక్కువ చేసి ఎక్కువ చేసుకుంటాను అంటలేదు, చేసిన దానికి ఎక్కువ పైసార్లు చెప్పుకుంటాడన్నా. తక్కువ చేసి మీరనండి, నా నోట్లో మాటలుగా చెప్పకండి. మీరే విన్నారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు కట్టారు సార్? ఏ సంవత్సరాలు కట్టారు శంషాబాద్ ఎయిర్పోర్ట్? నేను కట్టాను చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన దిగిపోయింది 2004లో. కట్టింది ఎప్పుడు? అటువంటి అంటే సార్ చంద్రబాబు నాయుడు గారు కేవలం గొప్పలు చెప్పుకుంటూ దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని దివాలా తీసిన వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అతను చెప్తే ఇదే పరిస్థితులు ఈరోజు లేరు సార్. ప్రజలు దొంగ మాటలు, దుర్మార్గపు ఆలోచనలు, దాచుకోవాలని ఏకైక మార్గమే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఎప్పుడు వచ్చినా ఇదే పాయింట్ వచ్చేయండి. ఆర్సెల్ మిట్టల్ ఈ రోజు చేస్తున్నారంటే మనకు మన రాష్ట్రానికి మంచిది, మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే 2022లోనే దానికి అంకురార్పణ జరిగింది సార్. నేను కూడా దానిలో చాలా డిబేట్ లో పాల్గొన్నాను ఆ విషయంలో. ఇదే డిబేట్ మీద ఆర్సెలార్ యొక్క స్టీల్ ప్లాంట్ పైన దావోస్ లో జరిగినటువంటి మాటలు ఆదిత్య మిట్టల్తో గారితో ఈ యొక్క విషయంలో వాళ్ళు చేసింది వాస్తవము. ఈ రోజు తీసుకొచ్చి నేను తెచ్చాను, నేను చేశానంటే ఏంటి? ఏదైనా ఒక పని జరిగితే దానికి పొడిగింపుగా వేరే ప్రభుత్వం వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. దాని ఇబ్బంది ఏం లేదు సార్. ఈ రోజు నేనే చేశాను, నా వల్లనే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వచ్చిందని చెప్పడము శుద్ధ అబద్ధము. ఎందుకంటే ప్రతి దానికి దగ్గినా, తుమ్మినా, ఏడ్చినా, నవ్వినా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రజల మనసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో వాళ్ళ గుండెల్లో ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలి అనే ఒక దురుద్దేశం తప్ప చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రాష్ట్రానికి మేలు చేయాలా, ఈ రాష్ట్ర యువతకు మేలు చేయాలా అని ఏ కోణంలో ఎక్కడ కనపడడం లేదు సార్. చెప్పండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 2022లో వచ్చింది. దాని కొనసాగింపుగా దీన్ని ఆర్సిలార్ మిట్టల్ కంపెనీనే మేము ఇది చేస్తాం చెప్పండి, ఎందుకు చెప్పడం లేదు? ఇంత గొప్పగా చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు, మిస్టర్ సీఎం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అడుగుతున్నా నేను, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎందుకు మూసేయడానికి సిద్ధపడుతున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? మిస్టర్ సీఎం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మీరు జవాబు చెప్పాలి. ఈ రోజు వేలాది మంది ఉద్యోగస్తులను తీసేస్తున్నారు, వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, వేలాది మంది శాశ్వత ఉద్యోగాలు విఆర్సీ పంపిస్తున్నారు. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం కరెక్ట్. ఒక్క నిమిషం. మరి ఇప్పుడు మీరు మా లైన్లోకి వచ్చారు. మా లైన్ అంటే మా డిబేట్ లైన్లోకి, అంటే ఈ వ్యవహారంలో మరి ఈ పాయింట్ని మీరు హైలైట్ చేయకుండా ఆర్సిలార్ మిత్తలు దానికి ఉన్న క్రెడిట్ మాకు రావాలి కాదు. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా ఈ కొత్తగా అదే ప్రాంతంలో మరొక అతిపెద్ద స్టీల్ కర్మాగారాన్ని తీసుకురావడం ద్వారా ఆఖరికి దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించడంలో కూడా ఈ ఎంపీలు ఎంతో అత్యుత్సాహం చూపి ఆర్సిలార్ మిత్తల్ కోసం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా చేస్తున్నప్పుడు, మరో పక్కన స్టీల్ ప్లాంట్కి మొదటి నుంచి లేనటువంటి ఈ క్యాప్టివ్ మైన్స్ కోసం ఏమాత్రం ప్రయత్నం చేయనటువంటిప్పుడు మీరు ఆ పద్ధతిలో ఆ యాంగిల్లో ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఆర్సిలార్ మిత్తల్ నాకు కావాలి అంటే దానివల్ల
రేపు జరగబోయేది ఏమన్నా కనుక నష్టం ఉంటే మీరు దాంట్లో పాత్ర తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటున్నా. మీరు దానికి రండి పాయింట్కి. సురేష్ సార్ ఆర్సిలర్ మిట్టల్తో పాటు ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ చెప్పారు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వము, ఈ స్టీల్ ప్లాంట్ మేమే తీసుకుంటాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ఆ రోజు క్లారిటీ చెప్పారు సార్. ఎన్నోసారి క్యాప్టివ్ మైన్స్ కోసం కేంద్రాన్ని ఇచ్చే డిమాండ్ చేశారు సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దొంగ ఏడుస్తూ నక్క జుత్తులు తొక్కుతూ కిలాడి మాటలు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రానికి నేను కూడా ఈ రాష్ట్ర హక్కు సార్. నేను ఈ రాష్ట్ర బయట పబ్లిక్ లోకి వచ్చినప్పుడు పబ్లిక్ డొమైన్ లో అలా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి 4 గోడల మధ్యలో అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకనంటే గతంలో ఆయన దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన మీడియాకి లాస్ట్ 1 ఇయర్ నుంచి అనేక ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నా ఇది ఇది స్టీల్ ప్లాంట్ని ఎత్తేద్దామని చూస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఇది అన్నీ ఒక 33,000 ఎకరాలు ఉంటుందంట కదా, మనం ఎలాగో అమరావతిని ఎంకరేజ్ చేయట్లేదు కదా, అదే 33,000 ఎకరాలు ఇక్కడ క్యాపిటల్ కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది ఎందుకంటే ఆ చీఫ్ సెక్రటరీ గారు షాక్ తిని అన్నా ఏందన్నా ఇదేం ఐడియా అన్నా అంటే ఇదేంది నువ్వు ప్రతిదానికి అలా అడ్డం పడతావని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంట. అంటే 4 గోడల మధ్యలోనేమో ఇలా మాట్లాడుతున్నారు అనమాట. సార్ ఒక మాట సురేష్ సార్, పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు ఇంకా వేరే చోట కాదు, 4 గోడల మధ్య కాదు, పార్లమెంటు సాక్షిగా ఆనాటి పరిశ్రమల శాఖ మంత్రి ఏదైతే ఈరోజు కర్ణాటక మాజీ సీఎం ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడో ఆ రోజు అతనే చెప్పారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కోసం ఆపుదల చేసింది ప్రైవేటు పరం కాకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు సార్. ఇంతకంటే ఏం కావాలి సార్ చెప్పండి సార్. ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. నేను 2 చేతులకి నమస్కరిస్తున్నాను. పార్లమెంట్ లో జరిగిన పార్లమెంటు సాక్షిగా ఈ రోజు పరిశ్రమల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన క్లారిటీ చెప్పారు. ఈ ప్లాంట్ పాయింట్ టేకెన్ పాయింట్ టేకెన్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపింది మేమే, ఆ క్రెడిట్ కూడా మాదే. అలాగే ఆర్సిలర్ మిత్తల్ కూడా దాని ఇప్పుడు ల్యాండ్ అవడానికి మొత్తం మెటీరియలైజ్ అవడానికి కారణం మేమే, ఆ క్రెడిట్ కూడా మాదే. సో ఓకే రైట్ ఆడియో ఒకసారి చూడండి, వస్తుందా ఆడియో? ఓకే రైట్ సార్. ఇప్పుడు మీరు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు ఏంటి మీ పని మీరు చేసుకుంటా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తారా? అట్ ది సేమ్ టైం అవర్ మెయిన్ కన్సర్న్ ఈస్ హూ ఎవర్ క్లెయిమ్ ద క్రెడిట్, వీ డోంట్ కేర్. యాజ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ నీడ్ ద వైజాగ్ స్టీల్ ప్లాంట్ టు సర్వైవ్ దే. ఓకే, ఆ పరిస్థితిని మాత్రమే మా కన్సర్న్. సో క్రెడిట్ అంటారా? నేను యాక్చువల్గా దీనికి సంబంధించి 2 రోజుల క్రితం డిబేట్ పెట్టినప్పుడు ఇది నా పర్సనల్ వ్యూ. ఆ రోజు అన్నాను నేను, ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు, దీనికి ఇది కూడా ఏమన్నా క్రెడిట్ విషయంలో ఏమన్నా గొడవ అవుతుందేమో అన్నాను. కానీ అవదన్నట్టుగా ఆ రోజు డిబేట్లు అందరూ చెప్పారు, కానీ ఇది కూడా వచ్చింది. మరి మేబీ థ్యాంక్స్ టు అమర్నాథ్ గారు. సార్ సార్ యాక్చువల్గా కొంచెం చారిత్రాత్మక నేపథ్యం గురించి మాట్లాడితే